మంచిర్యాలలో తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బొగ్గుబాయి కార్యక్రమంలో భాగంగా కాశీపేట మైన్ 1 పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు న్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వచ్చామని, సింగరేణి బిడ్డల ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చినట్లుగా పేర్కొన్నారు కవిత. సింగరేణి కార్మికుల మంచి కోసం అనునిత్యం మీ పక్కన ఉన్న విషయం మీకు తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొన్న 20 నెలలు కూడా కనీసం మెడికల్ బోర్డు పెట్టకపోతే నేను రియాజ్ అన్న పోయి హైదరాబాద్లో సింగరేణి భవన్ ముట్టడి చేస్తే చచ్చినట్టు అప్పుడు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా సర్వసాధారణంగా అతి సామాన్యంగా జరగాల్సిన పనుల కోసం కూడా కొట్లాడాల్సి వస్తుంది, ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, ముట్టడి చేయాల్సి వస్తుంది, అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నది. ఇవాళ సింగరేణి కార్మికులు నేను కోరేది ఒకటే, నిన్న మొన్న డిప్యూటీ సీఎం గారు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు మా రియాజ్ అన్న చెప్పినట్టు క్లర్కులు, జనరల్ మేనేజర్లు ఇవ్వాల్సినటువంటి వినతి పత్రాలు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇస్తున్నారు. నేను వారిని ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిమ్మల్ని ఈ సింగరేణి ప్రాంతం కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు ఎన్నుకున్నది ఎందుకోసం? సింగరేణిని కాపాడడం కోసం. మీరు పెద్ద పెద్ద నాయకులు చేయాల్సిందేంది? అక్కడ హైదరాబాద్లో, ఢిల్లీలో ఉండి సంతకాలు పెట్టి సింగరేణికి బొగ్గు బాయిలు ఎక్కువ తీసుకురావాలి, బొగ్గు గనులు ఎక్కువ తీసుకురావాలి. మనకేదైతే ఐటీ మీద ట్యాక్స్ పడుతుందో దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేయాలి. బ్రెజిల్లోని రియో డి